ఎప్పుడొస్తున్నారంట? వచ్చే వారం వస్తున్నారట. ఉత్తరం చదువుతుంటే అమ్మాయి మొహంలో సంతోషం చూసినప్పుడే నాకు అర్థమైపోయింది. సరే గాని కృష్ణారావు ఎప్పుడు వస్తున్నట్టు రాశాడేమిటి? తారీఖేం రాయలేదు. ఇక్కడ వదినకి స్కూల్లో లీవ్లు ఇచ్చిన తర్వాత అక్కడ అన్ని ఊళ్ళో ఒక్కడు ఉండగలడా ఏంటి? ఓ మిలిటరీ వాళ్ళు చేసుకుంటే ఆ బాధ ఏమిటో అప్పుడు నీకు తెలుస్తుంది. ఇగో నన్ను అడిగితే మాత్రం మిలిటరీ వాళ్ళు పెళ్లి చేసుకోకూడదు. పాపం వాళ్ళు కాపడం చేసేది 2 నెలలే, మిగతా 10 నెలలు ఆ తీపి జ్ఞాపకాలతో గడపాల్సిందే. అందుకే పాప ఆయన పెళ్లి చేసుకోకుండానే ఉండిపోయినట్టున్నారు. బాగా చెప్పావు. నీకో సంగతి తెలుసా? పూర్వం నేను బర్మాలో ఉండేటప్పుడు నా వయసు ఎంత ఉంటుందనుకున్నావు? 26, 27 లోపలే ఉంటాయి. అప్పుడు సాయంకాలాలు ఓ చక్కటి ప్యాంటు టీషర్టు వేసుకుని ఈవినింగ్ వాక్కి వెళ్ళేవాడిని. అప్పుడు చూడండి నాకు గ్లామరు. నీలా ఉండేవాడిని కాదు, బక్క వేధవాణి. ఎంతమంది పెళ్లి చేసుకుంటామని వెంటబడేవారో తెలుసా? ఎక్కడా? బర్మాలో. పాప అక్కడ రాజకుమారి కూడా వచ్చి లైన్లో నుంచినట్టు. ఏంటి? ఇక చాలు నీ గోలాపమావయ్య, అబద్ధాల పుట్ట. ఎవరో నీ కోసం వెతుకుంటూ వచ్చారు, వెళ్ళి చూడు. ముక్క ముగి చెప్పాలి కదా. నువ్వు చెప్పకపోతే నాకు ఎలా తెలుస్తుంది? పబ్లిషర్తో వచ్చారో ఏమిటో, పోయిన వారమే రాసి పంపేస్తానన్నాను. ఆలస్యం అయిపోయింది కర్మ. ఈసారికి నేను క్షమించి వదిలేస్తున్నా. బుజ్జి, ఇదిగో ఇక్కడ. బుజ్జి, తాతయ్య నారాయణతుందా? ఎవరు? బుజ్జా లోపలుండి వెళ్ళు. నారాయణత, రతి, ఇదిగో మ్యాగజైన్. దీనికి ఇప్పుడు తొందర ఏంటి? ఇంట్లో ఒక దొంగలు దూరిన అంతే సంగతి కాబోలు. అన్నట్టు నారాయణతేది? ఇంట్లోనే ఎక్కడో ఉంటుంది, లేదా స్నానానికి వెళ్ళి ఉంటుంది. ఏంటి ఇప్పుడు? అమ్మకుసారి ఇంటికి పిలుచుకురమ్మంది. ఎవరిని? నిన్ను కాదులే, నారాయణత వాళ్ళని. ఎందుకని? అది ఇంట్లో ఏదో విశేషం అంట. విశేషమా? ఏదో ఉందంట. ఏంటి అంత పెద్ద విశేషం? శాంతి ఉంది కదా, ఆ అదే మన శాంతి. అవును, శాంతి. శాంతి త్వరగా చెప్పు బుజ్జి. నేను నీ చెవిలో చెప్తాను. శాంతి శాంతి ఉంది కదా, శాంతికి విశేషం.
అదిగో నాన్న వచ్చేసారు. ఏ బుజ్జి గోవిందు ఊరారా చిన్నానా విడి తీసుకో. ఎలా ఉన్నారా? ట్రైన్ ఓ గంట సేపు లేటు. మేము అనుకున్నాం. చిన్ని కుట్టెలు, రండి రండి రండి. ఇదేం పెద్దగా పెరగలేదే, పోయినసారి వచ్చినప్పుడు ఇలాగే ఉంది. దానికి ఏం చేయమంటావు? పట్టుకుని సాగదీయమంటావా? పదండి పదండి, లోపల పదండి. రండి రండి. నాకేం తీసుకొచ్చారు? చాక్లెట్లు, బట్టలు అన్నీ తీసుకొచ్చారమ్మా. ఎవ్వరూ అల్లరి చేయకూడదు, అందరికీ కావాల్సినవన్నీ తీసుకొచ్చాను, సరేనా? చూసారా, ఇది బుజ్జిగాడి. ఏమిట్రా అది? స్ప్రే అమ్మా స్ప్రే. వాసన అదిరిపోతుంది తెలుసా? ఏమండి, మరి గోవింద్కి ఏమీ తీసుకురాలేదా? ఈ పెట్టిలో ఉన్న వస్తువులన్నీ అందరికి, ఖాళీ పెట్టి మాత్రం గోవింద్కి. ఎరా ఏయ్, ఏంటి కంగారు? గొడవ పడకుండా తీసుకోండి, సరేనా? తీసుకురా. అరే ఏమిటండి, వదలండి, సిగ్గేస్తుంది. దగ్గరికి రా, నీకు మరీ సింకెక్కువ. వదలండి. అయ్యో, ఇలా కూర్చో. ఎవరైనా చూస్తారు. ఎవరు చూస్తారు? మంచి వాసన. ఆహా, సెంట్ అది కొట్టుకుని ఉదయాన్నే ఎక్కడికి? ఊరికే అలా. ఊరికే అలా నుంచోపోతే కాస్త ఊడ్చి నాకు సాయం చేయొచ్చుగా, రేపు పూజ ఉంది. ఎవరికి అవసరమో వాళ్ళు ఊడ్చుకోండి. ఎవరూ నేర్పించలేదు, మరి నా అంతటి నాకే తోచింది. నీకు ఇలాంటివి కూడా తోస్తాయా? వెళ్ళి మీ అమ్మతో చెప్తానుండు. మరిది గారు భారతి టౌన్కి వెళ్లారు. అలాగే వచ్చేటప్పుడు బుజ్జిగాడి రిజల్ట్స్ కూడా తెలుసుకొని వస్తానన్నారు. వాడికేమీ చక్కటి మార్కులతో పాస్ అవుతాడు. అది నిజమే, అందులో నాకే అనుమానమూ లేదు. కాకపోతే వాడు నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోతాడని తలుచుకుంటుంటే రోజు రోజుకి నాకు దిగులు పెరిగిపోతోంది. ఇంకా మూతి మీద మీసాల మొలవని పసివాడే అయినా ఇంటికి మగదిక్కంటూ ఉన్నది వాడొక్కడే కదా వదినా. ఆ మాట నిజమే. వాడు వెళ్ళిపోతే ఇంటికి కళే ఉండదు. నాకే ఒక్కరోజు వాణ్ణి చూడకపోతే ఏదోలా ఉంటుంది. అన్నయ్య కూడా ఉదయం నుంచి అదే మాట అంటున్నాడు. అయినా ఎదిగిన పిల్లాడు పై చదువులకు వెళ్లకుండా ఇక్కడే ఎలా ఉంటాడు చెప్పు? ఇదిగో ఇదుందే, దీనికి ఎవరినో ఒకను చూసి ఆ 3 ముళ్ళు వేయించి కాపురానికి పంపాలి. ఆ శుభకార్యం కాస్త అయితే ఇక నాకంటూ ఎవరున్నారు? దిక్కు మొక్కు లేందాన్ని అవుతాను. 2-3 రోజులుగా వాడు ఏదోలా ఉంటున్నాడు వదినా. ఎప్పుడూ రూములోనే కూర్చొని తలుపేసుకుంటున్నాడు. భలే దానివే, వాడికి మాత్రం బాధగా ఉండదు. అయిన వాళ్ళని స్నేహితుల్ని వదిలిపెట్టి పుట్టిన తర్వాత పొరుగురు వెళ్ళడం ఇదేగా మొదటిసారి.
ఉమ్, ఈ వారం మ్యాగజైన్ ఉందా? లోపలుంది. అలా చెప్పకపోతే తెచ్చేవచ్చుగా. ఇదిగో చివరిసారిగా చెప్తున్నాను, ఇంకోసారి నాతో ఇలా మాట్లాడాలు మెలగడాలది పెట్టుకోవద్దు. రామ 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 రామనామం పాడరా, రామనామం పాడినంత బాధలల్ల తీరురా. రామ రామ వచ్చేసింది. దిగమ్మా. బాగుంది. ఫ్రెండ్ ఇంటికి విందు భోజనానికి బస్సులో వెళ్ళి వచ్చేటప్పుడు స్కూటర్లో వస్తున్నారు. మరి మీ మరిది గారంటే ఏమనుకున్నారు? నోరు మంచిదైతే ఊరు మంచిది అనే సామెత ఊరికపోతుందా? చెప్పండి. అవునక్కయ్య, ఇంత రాత్రప్పుడు బస్సులో వెళ్ళి ఏం అవస్థ పడతారని ఈయన ఫ్రెండ్ స్కూటర్ ఇచ్చి మరీ పంపారు. నిజమేలే. అన్నట్టు రిజల్ట్ తెలిసిందా? మ్మ్? మ్మ్. నీకేమనిపిస్తుంది? పాస్ అవుతావా ఫెయిల్ అవుతావా? పాస్ అవుతాను. ఆహా. ఆ, క్లాస్ వస్తుందా? రావాలి. రావాలి. నమ్మకం లేదే? లేదు, వస్తుంది. మ్మ్. మ్మ్. క్లాస్ వచ్చింది వదినా. ఏడుకొండలు వాడా. వీడికంటే మా వదినికే కంగారు ఎక్కువైపోయింది. ఎలా పరిగెడుతుందో చూడు. ఆ? ట్రంకాలు బుక్ చేస్తుంది అనుకుంటా. వెంటనే అన్నయ్యకి ఫోన్ చేసి విషయం చెప్తే గానీ ఆవిడ టెన్షన్ తీరట్లేదు. నువ్వెందుకు రైకిలిస్తున్నావు? అవును కదా. చూసారా వాడికి ఎంతలా నవ్వొస్తుందో. అన్నయ్య లాంటి తెలివైన వాళ్ళే ఫస్ట్ క్లాస్ లో పాస్ అవుతారు. ఇక నువ్వు ఊరుకో. అది సరే, పోయిన పరీక్షల్లో నీకు ఎన్ని మార్కులు వచ్చారా? చెప్పరా. ఇప్పుడేవయ్యాయినా ఈ క్లింపులు? లెక్కల్లో తప్ప మిగతా అన్నిట్లో పాస్ అయ్యాగా. లెక్కల్లో కూడా ఎన్నొచ్చాయో కాస్త చెప్పండి సార్. ఆ, చెప్పరా. ధైర్యంగా చెప్పు. ఎందుకు భయపడుతున్నావు? లెక్కల్లో ఎన్నొచ్చాయో చెప్పు నాన్నా. డేయ్, చూసావా? ఇదిగోమ్మా. ఇక నేను బయలుదేరుతాను అత్తయ్య. ఒంటరిగా వెళ్ళొద్దు. దారిలో పాము గీము ఉంటుందో ఏమో. అవును. బుజ్జి, టార్చ్ లైట్ తీసుకొని రతిని ఇంటి దగ్గర దించిరా. గోవింద్కి ఏం పని ఉందని వాడిని దించరా మనం. ఎవరికి చెప్పారో వాళ్ళు చేస్తే బాగుంటుంది. నీతో నేరా చెప్పింది. కాదు, నీతోనే చెప్పింది. వెళ్ళి దించిరా. లైట్ ఇటు చూపించు. బుజ్జి, ఇటు చూపించమంటున్నానా? నాకేం కనపడడం లేదు. బుజ్జి, ఇప్పుడు పద. ఎదుగోండి, మీరే ఉంచుకోండి. అక్కర్లేదు, నాకు దారి కనపడేట్టు చూపిస్తే చాలు. వద్దు, ఎదుగోండి, మీరే పెట్టుకోండి. మీ దారి మీది, నా దారి నాదే. బుజ్జి, అదేగా ఉదయం మీరు అన్నదే. కాదు అవును. కాదు బుజ్జి, నీ ప్రవర్తన పోకడ సరిగ్గా లేనందువల్ల నేను కొంచెం కసిరానంతే. అదేం కాదు. మరి మీకు నేనంటే ఇష్టం లేదు అని నేను చెప్పాను నీతో? అని నేను నీతో చెప్పానా బుజ్జి? నీ మీద నాకేం ద్వేషం లేదు బుజ్జి. మరి ఉదయం ఎందుకలా అన్నావు? ఏమని? నీతో మెలగొద్దని అన్నావా లేదా? నేను మరో విధంగా అన్నాను. నువ్వు ఇప్పుడు పిల్లాడవు కాదు, పెద్దవాడు అయ్యావు. అందుకనే అందుకని మన ఇద్దరం విడిపోవాలా? అదేగా అర్థం? అక్కర్లేదు, విడిపోనక్కర్లేదు. ఎన్నటికీ కలిసిమెలిసి ఉందాం. పద. అరెరే, ఏంటిది చిన్నపిల్లాళ్ళ ఏడుస్తున్నావా బుజ్జి? సరే, మన మనస్పర్ధలు తీరిపోయాయి.
నీకోసం ఈ దాహం, నీకోసం ఈ దాహం, నీ తీపి తేనె కోరే మోహమే. శృంగారం సౌందర్యం, శృంగారం సౌందర్యం, నీ వేడి ధార కోరే వెల్లువే. నా గుండెలో నీ ఊసులు, పూలలోన ఆశలన్నీ కావాలి. నీకోసం నీకోసం ఈ దాహం, ఈ దాహం, నీకోసం ఈ దాహం, నీ తీపి తేనె కోరే మోహమే. ఏకాంత సీమ సయ్యంది భామ, నీ తపవేదమే నిండింది. హే నాలోన నిండి నువ్వుండి పోరా, శృంగార మేఘం కురిసిందిలే. ఈ రాసలీల వేళ చిరుహాయి వేడి కోరు, మనలోని మౌన రాగం చిరుగాటు కోరి చూడు. అనురాగం ఒక యోగం శుభబంధం, నీకోసం ఈ దాహం, నీ తీపి తేనె కోరే మోహమే. మదనాగ్ని బాణం సంధించే ప్రాయం, తనువంత తాపం ఇదో ప్రవాహం. వాత్సాయనాస్త్రం కోరింది మోహం, ఒక కుంటి హేళ చిగురించు. తొలి తోడువై ఉండవా, అది ఆశకే వసంతం. ఎదతుళ్ళనే వెలువై, ఇది మరువరాని తాపం. ఋతురాగం శృతి మించు ఆరాటం. శృంగారం సౌందర్యం, నీకోసం ఈ దాహం, నీ తీపి తేనె కోరే మోహమే. నా గుండెలో నీ ఊసులు, పూలలోన ఆశలన్నీ కావాలి. ఇక్కడ పెట్టండమ్మా. బుజ్జి ఏంటమ్మా? ఇదిగోండమ్మా. ఆ, వస్తాను. ఏంటి? ఉమ్. వాచా? ఏంటి టెలిగ్రామ్ వచ్చిందా? కాదు, క్లాస్ వస్తే వీళ్ళ నాన్నగారు వీడికేదో బహుమతి కొనిస్తానన్నారు, అదే పంపించారు. అది సరే, క్లాస్ వచ్చినందుకు వీడికి కాదు వదినా, మీకు ఇవ్వాలి బహుమానం. ఎదురా చూపించు. ఎలా ఉంది చిన్న? సీకో 5 ఫస్ట్ క్లాస్ వాచ్. చూడమ్మా. చాలా బాగుంది నాన్న. ఆ, గిన్నెలో నీళ్లు పడుతున్నట్టు సౌండ్ ఆ, వస్తుంది. బాగుందిరా, ఇదిగో వేసుకో. వెళ్దామా?
ఎంత నేర్చిన ఎంత వారైనా కాంతదాసులే. అరే తెగిపోయిన గాలిపటంలా ఎటు బయలుదేరావు? కొత్తవా చూసావా? మా నాన్నగారు పంపించారు. ఏది చూడు. ఆహా, నువ్వు మహా శ్రీమంతుడిలా ఉన్నావు. ఊరికే దిష్టి పెట్టకయ్యా బాబు. బాలక, ఇప్పుడు టైం ఎంతైంది? 10:30 ఓహో, సరే బయలుదేరి ఇంకా చూపించి తీసుకెళ్ళి. పోతే అనుకున్నట్టే ఆ భస్మం పనిచేసింది. పాపం, అనుభవించే యోగం నీకు లేదు. యోగం ఉన్నవాడికి దక్కబోతోంది. అర్థం కాలేదా? పిల్లని చూడటానికి వచ్చారు. పిల్ల ఆ వైపు, నేను ఈ వైపు, మా ఇద్దరి మధ్యన ఒక పెద్ద స్క్రీన్. నాకు పిల్ల కాలు మాత్రమే కనిపిస్తుంది. పిల్ల కనపడడం లేదేమిటా నేను దిగాలు పడిపోయాను. ఇక ఆ పిల్ల తల్లిని చూశారు, మంచి విగ్రహ పుష్టి. పిల్లని శాంతం చూడాలని నేను ఆవిడతో గట్టిగా చెప్పగలనా? పిల్ల తాలూకు ఏదో ఒక అవయవం చూపిస్తామని వాళ్ళ అమ్మంది. దాన్ని బట్టి పిల్ల రూపురేఖలు మనం ఊహించుకోవాలి కాబోలు. పిల్ల ఏ అవయవం చూపించమంటారని మళ్ళీ వాళ్ళ అమ్మ అడిగింది. నేను అలా ఆలోచించి చూశాను. పిల్ల కాలు మాత్రం చూపిస్తే చాలండి అని నేను వాళ్ళ అమ్మతో చెప్పాను. కారణం, శ్రీరాముడు సీతాదేవిని చూడడానికి వెళ్ళినప్పుడు దశరథుడు కూడా ఇలాంటి ప్రశ్నే వేసేట. ఆ రోజు శ్రీరాముడు చెప్పిండే నాకు గుర్తొచ్చింది. నేను ఆ సమాధానం చెప్పాను. అవన్నీ ఆ కాలంలో మాటలు అనుకోండి. ఈ కాలంలో మేము అలా అంటే మీరు ఊరుకుంటారా చెప్పండి? రతి రెడీ అవుతోంది, వచ్చేస్తుంది. అయ్యో, రతి అంటే వీడొచ్చాడేమిటా అనుకుంటున్నారా? వీడు మా పక్కింటి కుర్రాడు. ఇంజనీరింగ్ చదవడానికి పట్నం వెళ్ళబోతున్నాడు. మంచి కుర్రాడు, ఉంచిందా లేస్తాడు, సిగ్గు ఎక్కువ. అమ్మాయి రతి, వాళ్ళందరూ నిన్ను చూడడం కోసం అక్కడ కాచుకుని ఉన్నారు. నడు లోపలికి. వాళ్ళు వచ్చింది నన్ను చూడ్డానికి, అదే నిన్ను చూడ్డానికి. నడు లోపలికి. ఏంటే చోద్యం చూస్తూ నిలబడ్డావు? అడు తిరుగో. మనిషికో మాట, గుడ్డుకో దెబ్బ అంటారు. అలాగే అలాగే వెళ్ళొస్తామండి. మంచిది, వెళ్ళిరండి. బుజ్జి,
వాళ్ళ పెళ్లి చూపులకు వస్తే నీకెందుకు నా మీద కోపం? దానికి నేను బాధ్యురాల్ని కానుగా. అయితే మరి ఎందుకని అతని ముందు నుంచున్నావు? వెళ్ళి నుంచుంటే ఇంకేముంది, నీకు పెళ్ళి అవుతుంది. చేసుకున్నాక ఇలాగే అంటావా నేనే బాజురాలని? సావిత్రి, రెండోదినా. ఇదిగో మా అన్నయ్య నీ ఇల్లు నవ్వులుతున్నాడు గాని నీకు చెప్పడానికే నాకు మాత్రం ఆ అబ్బాయి బాగా నచ్చాడు. వాళ్ళు అసలు అమ్మాయికున్న సర్పదోషం గురించి పట్టించుకోనే లేదు. ఏదో ఉన్నంతలో అమ్మాయికి ఏ కొరత రాకుండా చూసుకునే స్తోమత ఉంది కదా. అదుంది. మరి అప్పుడైతే ఇక దేని గురించి ఆలోచించక్కర్లా. వచ్చిన అతనికి నువ్వు నచ్చావా? నచ్చుండొచ్చు. అతను నీకు నచ్చాడా? ఎవరు? వచ్చిన అతను నచ్చలేదు. ఇష్టం లేని వ్యక్తితో నువ్వెలా కాపురం చేయగలవు? అలాంటి అతన్ని ఎందుకు పెళ్లి చేసుకోవడం? ఎవరన్నారు నేను అతన్ని పెళ్లి చేసుకుంటానని? చేసుకోవా? చెప్పు, చేసుకుంటావు లేదా? చేసుకోను. ఇంటికి పదవే. ఇంటికి పదమంటున్నానా? గొంతు నువ్వు చంపు. సిగ్గులేదా? ఓ ఏంటమ్మా, ఏమైంది వదినా? నీ సుపుత్రుని అడుగు. ఇలా చూడు, ఇవాళతో అన్ని తెగిపోయాయి. నా కూతురు నేను అదుపులో ఉంచుకుంటాను. నీ కొడుకు గనక మళ్ళీ నా గడప తొక్కాడో తర్వాత ఏం జరుగుతుందో నాకే తెలీదు. చాలు చాలు, ఆడింది చాలు, పొండి. ఇప్పటి వరకు ఇలా ఆటలాడి మా కొంప ముచ్చింది చాలు. పొండి మీ ఇళ్ళకి. చెప్పేది మీ కాదో, ఇంకోసారి మా ఇంటికి వచ్చారంటే మరీ అది దక్కదు. పొండి మీ ఇళ్ళకి. ఎందుకే వాళ్ళ మీద విరుచుకుపడతావు? మీరు వెళ్ళండి నాయన, వెళ్ళండి. అనవసరంగా పిల్లల మీద నీ కోపం చూపించద్దే అని నీకు ఎన్నిసార్లు చెప్పాను. మరి ఇంకేం చేయను? ఎత్తుకుని ముద్దులాడినా? తప్పే ఉంది. ఇంకో 2 రోజుల్లో ఆ బుజ్జిగాడు కాలేజీకి పోతాడు. అంతవరకు నీ నోట మాట వినపడకూడదు. విన్నాను, నిన్ను ఇక్కడే చంపి పాతేస్తాను, జాగ్రత్త. అందరికి తేరగా నేను ఒక్కతినే దొరికాను. నా కర్మ. సర్పదోషం అది ఇది అని ఎన్నో సంబంధాలు తప్పిపోయాయి. ఆఖరికి కుదరక ఈ సంబంధం కుదిరింది. దాన్ని త్వరగా ఖాయం చేయమంటే ఎందుకే ఊరికే అరిసి గీ పెడతావు? ఊళ్ళో వాళ్ళు వింటే ఎవరికి పరువు నష్టం? నీ కూతురికి అదర్థం చేసుకోవే. చూసావా, నా కూతురని వేరు చేసి మాట్లాడుతున్నావు అంటే దానికి నువ్వేమీ కానట్టేగా లెక్క. ఏమీ కానని ఎవరన్నారే? నేనన్నానా? ఇలా చూడు, ఇలా సూటిపోటి మాటలతో నన్ను దెప్పకు చాలా. నాలో ఉన్న తపనేంటో నీకు అర్థం కావటం లేదు. ఓ కథా కార్యం అంటే దానికి ఎవరున్నారు చెప్పు? తోబుట్టువే సాయం చేయలేదంటే ఇక ఊళ్ళో వాళ్ళు ఎవరు సాయం చేస్తారు? అయ్యో, సాయం చేయనని ఎవరన్నారే? ఇంతకీ నీకు ఆ కుర్రాడు నచ్చాడా? బాగా నచ్చాడు. సరే, నేను వెంటనే ఖాయం చేస్తాను. నువ్వు కంటతడి పెడితే నేను తట్టుకోలేనే. కాస్త నిబ్బరించుకో. ఎక్కడికి రా బయలుదేరావు? ఊరికే అలా బయటికి. ఇప్పుడు బయటికి వెళ్ళాల్సిన అవసరం ఏమీ లేదు. చేసే నిర్వాకం చాలు. ఇంకోసారి గడప దాటావో నీ కాళ్ళు ఎరగొట్టి పొయ్యిలో పెడతాను. పరువు ప్రతిష్టలు గంగలో కలపడానికే పుట్టాడు నా కడుపున. ఎన్ననుకున్నా ఇప్పుడేం లాభం ఒకయ్యా? ఎంత చెప్పాను ఊరికే గారాపం చేసి వీడిని పాడు చేయకోని. ఇప్పుడు ఆఖరికి పరువు తీసి పారేశాడు. పొర లోపలికి. బయటికి బయలుదేరట.
ఏమిటి విశేషాలు బుజ్జిగారు? ఏమీ లేవు. స్మాలేస్తావా? దమ్ములాగుతావా? లేదు. రే, మగ పుట్టుకంటూ పుట్టాక కొన్ని అలవాట్లు ఉండాలిరా. అవన్నీ వీళ్ళకి తెలియవు. కాకపోతే కాస్త చాటుమాటుగా గుట్టుగా అన్నీ చేసుకోవాలి. మరీ నీలాగా ఓపెన్ అయిపోయి బయటపడిపోతేలా? సరేగాని ఏమైంది? ఏది ఏమైందిరా? నాకు విషయం తెలుసులే, అంతా విన్నాను నేను. ఇలా చూడు, ఇంకోసారి ఇలాంటి పిచ్చి వేషాలు వేయకూడదు, అర్థమైందా? నేను స్ట్రిక్ట్గా చెప్పేశానులే. మిమ్మల్ని లాభలేదు. అరే అది కాదు, వస్తానురా. మీకు అసలు బుద్ధుందా? వాడిని నాలుగు తిట్టకుండా ఎందుకని వాడిని తిట్టాలి? ఎందుకా? అంటే వాడు చేసింది కరెక్టేనని సమర్థిస్తున్నారా? నువ్వు టీచర్వే గాని పిల్లల మనసు నీకు బొత్తిగా అర్థం కాదే. అబ్బో, వీరికి బాగా అర్థం అవుతుంది. నాకు అర్థం అవుతుంది. నేను ఈ వయసు దాటి వచ్చిన వాడినేనే. ఈ వయసులో ఇలాంటివి జరుగుతాయి. అది తెలుసుకుని జాగ్రత్తగా ప్రవర్తించాల్సింది మీరే. ఏంటి మేమా? నీకు అర్థమేంటి చెప్తాను. ఈ కౌమార వయసు అనేది కళ్ళలేని గుర్రం లాంటిది. ఈ వయసులో ఉన్న పిల్లలు ఎక్కడికి వెళుతున్నారు, ఏం చేస్తున్నారు, వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరు, ఇవన్నీ వాచ్ చేయాల్సింది ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళైన మీరే. ఒకవేళ వాడేదైనా తప్పు చేస్తే వెంటనే వాడిని కొట్టడం తిట్టడం కాదు మీరు చేయాల్సిన పని. మరి వాడికి అర్థమయ్యేటట్టు అడ్వైస్ చేసి మెల్లగా మన దారిలోకి తెచ్చుకోవాలి. అడ్వైస్లోనే టైం అంతా వేస్ట్ అయిపోతుంది రా. పద, ఒక ముద్ద తిందు గాని. మనసులో ఉన్న బాధ తట్టుకోలేక నిన్నలా అన్నాను. అక్కడలా చూసేసరికి కోపం నడుచుకోలేక నోటుకొచ్చినట్టు తిట్టాను. నా కన్న బిడ్డ పరువుకి భంగం ఏర్పడితే చూసి తట్టుకోగలనా? ఏమే, నాకు విషయం చెప్పు. నాకు దిక్కెవరే? నువ్వు తప్ప. నిన్నో అయ్యకి కట్టపెట్టి అత్తారింటికి పంపితే గాని నేను ప్రశాంతంగా కన్నుమూయలేను. అది నీకెందుకు అర్థం కావటం లేదే? నా బంగారు తల్లివి కదూ, వచ్చి తినవే. వెళ్ళిపో బుజ్జి. నేను వెళ్ళను. వెళ్ళమంటున్నానా? వెళ్ళను. రతి, శృతి
బట్టలన్నీ జాడించి తీసుకురా. పదవే. శాంతి, నువ్వు నడు. నేనంతా విన్నాను. అసలు చెప్పాలంటే మీ అమ్మే దీనికి అతడికి కారణం. ఏమంత తప్పు జరిగిపోయిందని అంత రాద్ధాంతం చేసింది? నాదే తప్పు. నేనంత చనువుగా ప్రవర్తించకూడదు. ఎక్కడికిరా? అదే నేను లైబ్రరీకి వెళ్తున్నాను చిన్నానా. అక్కడ మెంబర్షిప్ని క్లోజ్ చేయాలి. అన్నీ క్లోజ్ చేయాలి. వెళ్ళు. అడ్మిషన్ అంతా దొరికింది. తెలుసు. ఇప్పుడు వెళ్ళిపోతే నేను మళ్ళీ పండక్కి వస్తాను. ఆ టైంలో నువ్వుండవుగా, అక్కడికి వెళ్ళిపోతావుగా. ఎక్కడికి? మీ అత్తగారింటికి. వెళ్ళడానికి ముందు నీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. ఏం చెప్పాలి బుజ్జి? సాయంత్రం వస్తావా నాగశిల్పాల దగ్గరికి? రాను. రావాలి. రానని చెప్తున్నానుగా. నేను అక్కడికి వస్తాను, నీకోసం వెయిట్ చేస్తాను. నువ్వు కూడా తప్పకుండా రావాలి. నా మీద ఇష్టం ఉంటే రావాలి. ఎందుకని? అందరూ నిన్నేగా తప్పుగా మాట్లాడుతున్నారు. అదేం పర్లేదు. అందుకు కారణం నేనే కదా. కాదా? కాదా? నువ్వు కాదా, నేనే కదా పెద్దదాన్ని. కొంచెం జాగ్రత్తగా ప్రవర్తించుండాల్సిందే. బుజ్జి పద వెళ్ళిపోదాం. బుజ్జి ఎక్కడికి?
రతి ఆగు. బుజ్జి
వెళ్తున్నాను. ఏమైంది? లేరది, నేను నీతో ఇంటికి వస్తాను. వద్దు, అనవసరంగా గోళ్ళు గొడవలు వస్తాయి. నువ్వు ఒక్కతివి. ఏం పర్లేదు, ఎవరితోనూ ఏం చెప్పొద్దు. రతి, రతి, అమ్మా ఏమైందమ్మా? ఏమైంది తల్లి? భగవంతుడా, నా కూతురికి ఏమైంది? ఏమైంది తల్లి? కాలు అలా ఉందేమిటి? అయ్యో, కాలికి ఏమైంది? ఏమైంది? అయ్యో, పాము కాటేసిందా? ఒరే అన్నయ్య, త్వరగా రారా, నా కూతుర్ని పాము కాటేసిందిరా, త్వరగా రా. అయ్యో, నేను ఇప్పుడేం చేయను భగవంతుడా. బాబు కాస్త త్వరగా రండి. పదండి, నేను వస్తాను. అన్నయ్య, నా కూతుర్ని కాపాడరా, కాపాడు. ఏనాడు చేసుకున్న పాపం సర్పదోషం ఇలా బయటపడింది. సావిత్రి, నా కూతుర్ని పాము కాటేసింది, నా కూతుర్ని పాము కాటేసింది. వదలండి, నేను వెళ్ళాలి. వదలండి నన్ను. ఊరుకోండి అమ్మా. పాపం రతి. భారతి, మనం ఓసారి వెళ్ళి చూసిస్తే ఎలా ఉంటుంది? బాగానే ఉంటుంది, కానీ మనం ఒక్కళ్ళం. ఉదయం చెప్పేది నిజమే. ఎంతైనా ఇరుగు పొరుగు వాళ్ళని చూసి రాకపోతే బాగోదు. కానీ ఇంత రాత్రప్పుడు మీరు ఆడవాళ్ళు వెళ్ళక్కలేదు. రేపు ఎలాగూ పొద్దున్నే బుజ్జిగాని దింపి రావాలిగా. వాడిని దింపేసి నేను వెళ్ళి చూసి వస్తాను. బుజ్జన్నయ్య, నాన్న పిలుస్తున్నారు. సాయంత్రం బయలుదేరిపోతారుగా? హాస్టల్లో దింపేశాక ఇంక నాకు అక్కడేం పని? హాస్టల్ వార్డెన్ కలుస్తారుగా? కలుస్తాను. బుద్ధిగా చదువుకో బుజ్జి. ఫ్రెండ్స్ గ్రిడ్స్ అని ఊరికి తిరక్కో. బుజ్జి, ఏ అవసరం వచ్చినా ఉత్తరం రాయ్, అర్థమైందా?
త్వరగా రా. ఏంటి ఒంట్లో బాగాలేదా? ఏం లేదు. బుజ్జిని చెప్పేది విను. వద్దు. బుజ్జి. బుజ్జి, వద్దు, వెళ్ళొద్దు. వద్దు చెప్తున్నా. నువ్వు ఊరుకోచెల్లే. ప్లీజ్ ఆ మాట విను. వద్దు. వద్దు. బస్సు వచ్చేసి. అరే వద్దంటానా? బస్సు వచ్చేసి. బస్సు ఎక్కు. మాట విను. బస్సు ఎక్కు. ఎక్కమంటుంటే ఎక్కు. బుజ్జి, కూర్చో. ఏడవకు చెప్తున్నాను. కూర్చోరా. కూర్చో. ఇదిగో. మాట విను బుజ్జి. నేను చెప్పేది విను. లోపలికి వెళ్ళు. కూర్చో. కూర్చోరా. నీకే చెప్తున్నాను. కూర్చో. వద్దు. ఏడవకు. ఏడవకు. రేయ్. కూర్చో. పోరండి. రేయ్, వద్దురా. అరే ఏడవకు బుజ్జి. వద్దు.